హలో అండి, వెల్కమ్ టు శ్రీస్ గ్యాంగ్. ఇదైతే మా శ్రీనగర్ బ్లాగ్స్లో సెకండ్ డే అండి. మీరు మార్నింగే లేచి 7 o'clockకి అంతా రెడీ అయ్యి కిందకు వచ్చేసాము. బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకుని మేము గుల్మార్గ్ వెళ్ళే ప్రోగ్రామ్ అండి ఈరోజు. సో గుల్మార్గ్ వెళ్ళడానికి అయితే అందరం ఒక్కొక్కళ్ళు వస్తూ ఉన్నారు కిందకి. ఈలోపు మా గైడ్ వచ్చేసాడండి. సో గుల్మార్గ్ ఫేజ్ 1 ఫేజ్ 2కి రెండింటికి సపరేట్గా టికెట్స్ ఉంటాయండి. అది మనం బుక్ చేసుకోవాలి ముందుగానే. మాకు ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళే చేసేసారనమాట. సో ఈ గైడ్ దగ్గర ఉన్నాయి, గైడ్ అందరికీ ఇస్తున్నాడు. ఇక ఈలోపు అందరం కలిసి కొంచెం ఫోటోలు అయితే దిగాము. ఇంకా కొంతమంది మిస్ అయ్యారండి. కానీ అందరం బాగా అయితే ఎంజాయ్ చేసామండి ఈ ట్రిప్ మాత్రము. సో అట్లా ఫోటోలు తీసుకుని బయటకు వచ్చాము. హోటల్లోంచి బయటకు వచ్చాము. మాకైతే 2 బస్సులు పెట్టారండి. మేము 50 members దాకా వెళ్ళామన్నమాట. సో ఒక్కొక్క బస్కి ఒక్కొక్క గైడ్ని అయితే ఇచ్చారు. పర్లేదు, వాళ్ళకి బాగానే మాట్లాడుతున్నారు. అక్కడ అదేం లాంగ్వేజ్, మొత్తం కాశ్మీరీ లాంగ్వేజ్ మాట్లాడతారు. సో అది కొంచెం ఉర్దూ మిక్స్ లాగే ఉంటుంది, మనకు కొంచెం అర్థం అవుద్ది. కానీ ఈ గైడ్లు మాత్రం మనం అర్థమయ్యేలాగా హిందీలోనే మాట్లాడారు. ఇదిగోండి మేము బయలుదేరిపోయాము. ఇంకా దారిలో అన్నీ చూపిస్తూ ఉన్నారనమాట. కానీ మీరు కొంచెం దాటినాక ఇంకా మొత్తం మనకి యాపిల్ తోటలే కనిపిస్తాయండి. మనకి ఇక్కడ మన ఇళ్లలో జామ చెట్లు ఎట్లా పెంచుకుంటామో అక్కడ యాపిల్ చెట్లు అట్లా పెరుగుతున్నాయండి. అందరూ జామకాయల కర్రలు మనం కోసుకుని తింటాం కదా, అక్కడ యాపిల్ కాయలు కోసుకుని తింటున్నారనమాట. సో ఇప్పుడు శ్రీనగర్ మెయిన్ సిటీని దాటి వెళ్తున్నాము. ఇదిగోండి ఈ లెఫ్ట్కి వెళ్తే అమర్నాథ్ యాత్ర ఉంటుందంటండి. ఇక్కడ నుంచి జస్ట్ 150 kilometers వెళ్తే అమర్నాథ్ ఉంటుందంట. కానీ సెక్యూరిటీ చాలా టైట్గా ఉందండి, అందుకనే అక్కడ BSF దళాలు అవి చాలా ఎక్కువ ఉన్నాయి. సో గుల్మార్గ్ వెళ్ళడానికి మధ్యలో ఘాటి ఉంటుంది. కొంచెం దూరం వరకే మేము ఇలా బస్సులో వెళ్ళామండి. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మనం బస్సు ఆగిపోతుంది. అక్కడ నుంచి కార్లో పంపిస్తారనమాట. సో కార్లో అయితే ఇదిగోండి ఇక్కడ ఈ ప్లేస్ వరకు వస్తే ఇంక ఇది ఎండ్ పాయింట్ అనమాట బస్సులో మనం రావడానికి. ఈ ఎండ్ పాయింట్ నుంచి మళ్ళీ వాళ్ళే మనకి వెహికల్స్ అరేంజ్ చేశారండి. సన్షైన్ పార్క్ వ్యూ పాయింట్ అని పెట్టాడు కదా, ఇదిగోండి ఇక్కడ నుంచి అందరం వెహికల్స్లో వెళ్ళాలి. కానీ వెళ్ళాలంటే మనకి ఇక్కడ నేనైతే తిరుపతి వెళ్ళాను. తిరుపతి శ్రీశైలం ఘాట్ రోడ్లు ఎలా ఉంటాయి అట్లా ఘాట్ రోడ్లు అయితే ఉన్నాయి. కానీ ఎన్ని చెట్లు అండి, పెన్సిల్ పైన్ ట్రీస్ అంటారు కదా అవన్నమాట. చూసి కళ్ళు నొప్పులు వస్తున్నాయి అనమాట. అంత పెద్ద చెట్లు, ఒక్కొక్క చెట్టు 100 feet పైనే ఉన్నాయండి. 100 feet తక్కువ ఏ చెట్టు లేదని అనిపించింది. ఇంకా అక్కడ నుంచి మనం ఫేజ్ 1కి వెళ్ళే పాయింట్కి అయితే వచ్చేసామండి. కార్లో మనకు ఒక 10 minutes జర్నీ. ఇక్కడ మనం ఫేజ్ 1కి వెళ్ళడానికి మనం కేబుల్ కార్లో అయితే వెళ్ళాలి. ఇందాక ఇచ్చాడు కదండి టికెట్స్, అవి ఇవే అనమాట. ఇక ఇక్కడ మేము మళ్ళీ ఫోటోలు దిగేసి ఇదిగోండి కేబుల్ కార్ ఎక్కడానికి అయితే అందరం వెళ్ళిపోతున్నాము. ఇక కేబుల్ కార్ ఎక్కినాకుందండి. నేనైతే ఇంతకుముందు కూడా 1-2 సార్లు ఎక్కాను కేబుల్ కారు. కానీ ఇది ఎక్కితే ఆ ఫీల్ నెక్స్ట్ లెవెల్ ఉందండి. ఎందుకంటే మొత్తం చెట్లు, అసలు ఒక లోయల్లోంచి ఇట్లా వెళ్తున్నట్టు ఆ ఫీల్ అయితే అసలు చాలా అంటే చాలా బాగుందండి. కాకపోతే ఇది టైం కాదు మనం వెళ్ళాల్సింది, December, January, Februaryలో వెళ్ళాలంట. ఇక ఆ కేబుల్ కార్లో వెళ్తూ కూడా మేము ఫోటోలు తీసుకున్నాం. ఇదిగోండి ఇక్కడ ఇల్లులు ఉన్నాయి కదా, ఇవైతే December, January టైంలో మొత్తం మంచుతో నిండిపోయి ఉంటారు, ఏం కనిపించవండి అసలు. ఇప్పుడు మనకి ఇల్లులు కనిపిస్తున్నాయి కదా, ఆ ప్లేస్ మొత్తం తెల్లగా దుప్పట్లా కప్పి ఉంటుందంట. మాకు అవి కూడా చూపించారనమాట ఫోటోలు, వాళ్ళు ఉంటారు కదా గైడ్లు. సో ఇక్కడ నుంచి మనం కేబుల్ కార్లో కింద నుంచి ఫేజ్ 1కి వెళ్తున్నాం అనమాట. ఫేజ్ 1 నుంచి ఫేజ్ 2 వేరే ఉంటుంది, మళ్ళీ ఇంకో కేబుల్ కార్లో వెళ్ళాలి. ఇదిగోండి నేను పిక్స్ చూపిస్తున్నాను చూడండి. December, January టైంలో అయితే ఇట్లా తీసుకెళ్తారంట. ఇప్పుడు అన్సీజన్ కదా, దాన్ని కేబుల్ కార్లో తీసుకెళ్తున్నారు. ఇదిగోండి వాళ్ళకి చూడండి, ఒక అతను తీసుకెళ్ళడానికి ఉంటాడు, మన ఇద్దరిని కూర్చోబెట్టుకుంటారు. అసలు అది ఎంజాయ్ చేస్తారంటండి బాగా. ఇదిగోండి ఇట్లా ఉంటుంది చూడండి మనకి సీజన్లో. నేను అందుకే ఈ వీడియో కూడా యాడ్ చేశాను, ఎందుకంటే ఇప్పుడు అని చెప్పేసి. ఇదిగోండి ఇట్లా తెల్ల దుప్పటి మంచు దుప్పటిలాగా ఉంటుందంటండి అసలు. అలాంటి ప్లేస్ ఇప్పుడు ఎలా ఉంది చూడండి ఒకసారి. మళ్ళీ నెక్స్ట్ పిక్ ఉంది, ఇదిగోండి ఇలా ఉంది. అసలు ఏమీ కనిపించదంటండి. ఇప్పుడు మేమైతే అలా ఒక 15-20 minutes కేబుల్ కార్లో జర్నీ చేశాక ఫేజ్ 1కి అయితే వచ్చామండి. ఇక్కడ ఈ ఫేజ్ 1కి వచ్చిన తర్వాత కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. అలాగే మనకి గైడ్ ఉంటాడు కదా, ఆ గైడ్ మా గ్రూప్ వాళ్ళందరినీ నుంచోబెట్టి చెప్తా ఉన్నాడు అనమాట, మనకి గైడెన్స్ ఇస్తూ ఉన్నాడు ఎట్లా ఏంటి అని చెప్పేసి. బాగానే ఎంటర్టైన్ చేశాడండి. కానీ ఏంటంటే కొంచెం ఎక్కువ మంది ఉండడం వల్ల ఎక్కువ టైం మేము స్పెండ్ చేయలేకపోయాం. ఎక్కడ వెళ్దాం అన్న దీనిలోనే ఉన్నాం. ఇట్లాంటి ట్రిప్కి వెళ్తే మాత్రం కొంచెం తక్కువ మంది వెళ్ళండి, ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చండి, ఇది నేను అనుకున్నాను. ఇదిగోండి ఇక్కడ వీడియోస్ అయితే తీసుకున్నాము.
చాలా బాగా వచ్చినాయి. ఇదిగోండి మీరైతే సినిమాల్లో మనం టీవీలో చూస్తాం కదా, సేమ్ అవే సీన్లు అనమాట, ఇక్కడే షూట్ చేస్తారనమాట. ఫేజ్ 1లోనే షూటింగ్స్ అవి చాలా ఎక్కువ చేస్తారంటండి. ఇప్పుడు పైకి ఫేజ్ 2కి రాని వాళ్ళందరికీ ఇక్కడ ఉండిపోతారనమాట, కొంచెం పైకి వెళ్తే బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుందని. ఇదిగోండి వింటర్లో ఇట్లా ఉంటుందంటండి. ఇదిగోండి నేను చూపిస్తున్నాను కదా, వింటర్లో ఇలా అసలు ఫేజ్ 2కి వెళ్ళడానికి కూడా మనకి అవకాశం ఉండదంట, అంటే అంత మంచుతో అట్లా నిండిపోయి ఉంటుందంట. ఇప్పుడు మేము ఈ స్కేటింగ్లు ఈ స్లైడ్లు ఇవి ఏం చేయలేకపోయాము, దాంతో కొంచెం బాధ అనిపించింది. కానీ ఓకే, చూసిన వరకు ఓకే. కానీ ఇదిగో ఈ వీడియోలన్నీ చూసిన తర్వాత ఇంకా కొంచెం మాకు లోపల అయ్యో మేము మిస్ అయిపోయామే అన్న ఒక పెయిన్ ఎక్కువైపోయింది. బట్ ఓకే, ఏం చేస్తామండి. ఇదిగోండి ఫేజ్ 1లోనే ఉన్నాం ఇంకా మేము. కానీ ఎంత బాగుందంటే సీన్లు అసలు ఒకటి మించి ఒకటండి. అసలు ఆ చెట్లు ఆ కొండ చూస్తూ మనం ఉండిపోవచ్చు. ఇదిగోండి ఇవైతే కుంకుమ పూల చెట్లు అంటారు, కుంకుమ పువ్వులు. సో ఇప్పుడు చూసారా ఈ కుంకుమ పువ్వు అయితే ఎలా ఉందో, ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క పువ్వుకి ఒక్కొక్క 3-4 రేఖలు వస్తాయంటండి అంతే. అందుకే అవంతా కాస్ట్లీ ఉంటాయండి. మా గైడ్ చూపిస్తూ ఉన్నాడు అనమాట ఇవన్నీ. ఇక ఇప్పుడు చూపించే మొక్కలు అయితే రాళ్ళల్లో పెరుగుతున్నాయండి. అసలు ఎంత బాగున్నాయంటే చూస్తుంటే చాలా అంటే చాలా బాగుందండి. ఫేజ్ 2 వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మొత్తం మీద వచ్చేసి కాశ్మీర్ అందాలు మాత్రం సూపర్ అండి. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. ఓకేనా అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.